ట్రాఫిక్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టోల్ రుసుమును తగ్గిస్తూ జాతీయ రహదారుల NHA నిర్ణయం. రేషన్ షాపుల్లో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ. చట్నీలో బల్లి తిని అస్వస్థతకు గురైన రెవెన్యూ కాలనీ వాసులు. శ్రీశైలం పురవీధిలో కన్నుల పండుగగా మల్లన్న రథోత్సవం. కూటమి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శించిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి. ఉగాది రోజున సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 2,90,000కు పైగా రేషన్ కార్డులున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా 5,720 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు లబ్దిదారులకు ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందనున్నాయి. క్రైస్తవ బోధకుడు పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిలో నిజాలు తేల్చాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాలలో క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. భారీ ర్యాలీతో గడియారం స్తంభం సెంటర్ వద్దకు చేరుకుని కొవ్వొత్తులతో పాస్టర్ ప్రవీణ్ కు నివాళులు అర్పించారు. పాస్టర్ మృతిపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలపాలని కోరారు. సోషల్ మీడియాలో క్రైస్తవ్యాన్ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సముఖంలో వారి యాత్రను ముగించిన మరణం ప్రజల హృదయాలను ఎంతో కలత చెందేటట్లు చేసింది. ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడున్నా త్వరగా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నా. మా ఎవరు దయచేసి డివైడ్ రవతల నడవద్దు. సంఘమేమి ఆదరించబడాలి ఈ శాంతియుత మౌనతతో ర్యాలీని చేస్తూ మరి మన చీరాల పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాలు, కాపరులు, క్రైస్తవ నాయకులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు వారి మరణాన్ని నిరసిస్తూ మరి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ మన రాష్ట్రానికి, మన దేశానికి కనువిప్పు కలిగించినట్లు మరి జరిగించబడాలని, దైవ సేవకుల మీద జరుగుతున్న అమానుషమైన దాడుల్ని మరి క్రైస్తవులుగా మనం క్షమిస్తూ ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదంగా జరిగించి మరి గడియార స్తంభం సెంటర్లో వారి యొక్క మరణాన్ని పురస్కరించుకొని శాంతియుతమైనటువంటి కొవ్వొత్తుల యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని ప్రదర్శనను మనం జరిగించదై ఉన్న విషయాన్ని గమనించి మరి వేల మంది క్రైస్తవులు
మరి క్రైస్తవ సహోదరి సహోదరులు, నాయకులు, పెద్దలు యొక్క ర్యాలీలో ఉన్నారు. మరి కార్యక్రమాన్ని దేవునికి మహిమకరంగా, మరి ముఖ్యంగా మరి ప్రవీణ్ గారు విడిచిన కుటుంబానికి కూడా దేవుడు ఆదరణ అందించాలని కోరుతూ మరి కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ నందు ఉండే అహ్మద్ టిఫిన్ సెంటర్లో తెచ్చుకున్న పార్సల్ ప్యాకెట్ చట్నీలో బల్లి రావడంతో ఆ టిఫిన్ తిన్న కుటుంబంలోని 2 సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. చట్నీ తిన్న బాధితులు వాంతులు, శరీరమంతా చెమటలు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కస్టమర్లను ఇబ్బందులకు గురిచేసిన హోటల్ యాజమానిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు తెలిపారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు టిఫిన్ సెంటర్ను పరిశీలించి హోటల్ యజమానిని అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ రావు తెలిపారు. ఉడికేది కాదు, చట్నీ కాదు, ఇక్కడ ఇది కట్టినప్పుడు అడిగింది. ఉడికి సమా చట్నీ ఉడికాము సార్. ఇడ్లీ, దోశ 2 తెచ్చుకున్నాం. అందులో బల్లి పడింది, వీళ్ళు కొంచెం సింటమ్స్ ఉన్నాయి. అందుకని చెప్పి ప్రికాషన్స్ కోసం డాక్టర్ చూపించడం జరిగింది. డాక్టరు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసిండు, అవి కూడా వాడుతున్నాడు ఇవన్నీ. థ్యాంక్ యూ. ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా మీరే కొంచెం ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి అందరికీ. టిఫిన్ తీసుకోమని 28 months ప్రెగ్నెంట్. అవి ప్రికాషన్స్ కోసం ముందే జాగ్రత్తగా మేము హాస్పిటల్కి వచ్చి డాక్టర్ చూపించడం జరిగింది. హోటల్ పేరు అహ్మద్ టిఫిన్ సెంటర్. ఫుడ్ సేఫ్టీ అధికారులు అందరూ దీనిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు. గద్వాల పట్టణానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి భీమ్నగర్లో ఉన్న అహ్మద్ హోటల్లో ఇడ్లీ వడ టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. పార్సల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. దాంట్లో తింటుండగా ఒక బల్లి, ఈ చట్నీలో ఒక బల్లి కనిపించింది, చనిపోయిన బల్లి కనిపించింది. ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అతనికి వామిటింగ్ సెన్సేషన్స్ కానీ సిమ్టమ్స్ కానీ వామిటింగ్ సెన్సేషన్స్, సిమ్టమ్స్, స్వెట్ రావడం కానీ అనిపించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. అహ్మద్ హోటల్ని సీజ్ చేయడం జరిగింది. హోటల్ యజమానిని అహ్మద్ అనే వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. భూమా
భూమండలానికి నాభి స్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. అశేష జనవాహిని మధ్య బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కనులారా చూసేందుకు వేలాది మంది కన్నడ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో శ్రీశైల పురవీధులు మారుమ్రోగాయి. ఓంకార నాదంతో ఓం నమః శివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో కన్నడ భక్తులు పులకించిపోయారు. ముందుగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవానికి సిద్దం చేశారు. అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వేలాది మంది కన్నడ భక్తులు ఓం నమః శివాయ్ అంటూ నినాదించడంతో శ్రీశైల క్షేత్రం పులకించిపోయింది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు, అరటి పండ్లను రథంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నకల్ గ్రామంలో గ్రామసభ నిర్వహణ కోసం వేసిన టెంటును తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి గిరిపోగు ప్రతాప్ అనే యువకుడు మృతి చెందాడు. ఇక పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు పోలీసులు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన గిరిపోగు ప్రతాప్ బంధువులని పరామర్శించడానికి పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వచ్చారు. ఇక ఈ సందర్భంగా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మీడియాతో మాట్లాడుతూ కూటమి నాయకుల ప్రోద్బలంతో అధికారులు చేత గ్రామసభను గ్రామ పంచాయతీలో నిర్వహించకుండా రోడ్డు పక్కన టెంట్ వేసి గ్రామసభ నిర్వహించడం జరిగిందన్నారు. ఇక ఆ టెంట్ తీయబోతూ ఓ యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందడం ఇది ముమ్మాటికి అధికారుల ఒత్తిడి వల్లే ఓ నిండు ప్రాణం బలైపోయిందని ఎమ్మెల్యే అన్నారు. దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రాణాలతో చెలకాటం ప్రాణాలు తీసే పనే కానీ ఆయన పని వాళ్ళు అసలు ప్రాణాలు కాపాడదాము ఏమన్నా ప్రజాసేవ చేస్తామనేది లేకున్నట్ల అధికారులు ఒత్తిడి పెట్టించి అసలు గ్రామ సభ ఎక్కడ జరపాలా? పంచాయతీ ఆఫీసులు ఉంటాయి, సచివాలయం పెద్దగా ఉన్నాయి సచివాలయాలు, కానీ ఎంతమంది గ్రామ సభలు పెట్టుకోవచ్చు. అలాంటిది రోజు గ్రామ సర్పంచ్ లేకుండా గ్రామ సర్పంచ్ ఏమో 8వ తారీఖు ఇచ్చినాడంట. నేను ఊళ్ళో లేను, 8వ తారీఖు పెట్టుకుందామని గ్రామ సభ పెట్టుకుందామని ఆయన 8వ తారీఖు ఇచ్చినాడంట సెక్రటరీకి. అలాంటిది రోజు వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారులతో ఒత్తిడి చేసి అదే పనిగా అది ఎప్పుడో మా ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ భూమి పూజ చేసినారు హాస్పిటల్కి. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఎందుకు జరగాలి, మాకు జరగాలనే విధంగా ఈరోజు ఆడ మన జనసేన ఇన్ఛార్జి వెంకన్న గారు అనవసరంగా నిన్న గ్రామ సభ అంటే గ్రామ సభ పెట్టేది ఎక్కడ పెడతారు ప్రతి ఒక్కరికి తెలుసు. చదువు రాకున్నానికి ఒక మూర్ఖనికని తెలుస్తుంది. సచివాలయాల్లో పెట్టాలా లేదంటే పంచాయతీ ఆఫీసులో పెట్టాలైనా గ్రామ సభలు. అలాంటిది ఈరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని ఆయన వీళ్ళు ఎంఆర్ఓ అయితేనే వీళ్ళంతా అధికారులు, కానీ అధికారులు చాలా ఇప్పుడు వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే, అవును ప్రజలకి
ఏమవుతుందో హై టెన్షన్ వైర్ల మీద కింద చామలు కట్టిస్తే ఆ వైర్ ఎంత ఎందుకంటే వేసవి కాలం ఇప్పుడు ఎంత తీవ్రంగా ఉన్నాయి, ఎంత చాలా 3 మీటర్లు ఉన్నాయి కానీ కరెంటు లాక్కుంటుంది. అలాంటి దగ్గర చామలు కట్టించి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొని రోజు అసలు వాళ్ళ దగ్గరికి ఒక్కరైనా కానీ అధికారులు అయితేనే ఎవరైనా కానీ ఒక్కరైనా వచ్చి పరామర్శించి మిషనరీగా అసలు పట్టించుకోవడానికి ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈరోజు ఇంత ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు బలిగొనకే వచ్చింది. ప్రాణాలని ఎక్కడ చూసినా ఇదే ఉంది. అధికారులు కానీ శాశ్వతం అనుకున్నాం, అధికారులకు ఒకటే చెప్తున్నాం మేము, ఇది శాశ్వతం కాదు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీ కథ ఓవర్ కథ చెప్తామనే విధంగా ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే మీరు 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేయాలి, మీరు 5 ఏళ్ళు చేసుకుని పోయేది కాదు. మీరు ఈ కూటమి ప్రభుత్వం 35 సంవత్సరాలు ఉండదు. అధికారులు ఎట్లుండాలా, ఏది న్యాయం ఉందో ఆ న్యాయం చేసుకొని పోలా అన్నాడు. దానికి కానీ నువ్వు అసలు అదే మీది ఆ తెన్నెక్కలే, ఆ పిల్లలు తెన్నెక్కలే కదా వచ్చే మీకు అసలు ప్రాణం తీశారు కదా. ప్రాణం పోయినాక మీరు రాకుంటే ఎంత మానవత లేని మనసులు అన్నారు మీరు. అధికారులు అయితేనేమి, కుటుంబ నాయకులు అయితే ఒక్కరైనా వచ్చి పరామర్శించవచ్చు కదా. ఆ కుటుంబం ఆ పిల్లల మీద ఆ తండ్రి కానీ చనిపోయినాడు, తల్లి ఎట్లా ఏ రకంగా పోయించుకుంటుంది, ఆ తల్లికి ఏం చేసేది కనుక మీరు ఒక్కసారైనా నిన్న రాత్రి 8 గంటల పడుతుంది, దాదాపుగా సాయంత్రకాలం చనిపోతే ఇంతవరకు మీరు రాకలేదంటే ఎంత మీరు మృగాల మీరు ఏం చేసే కొన్ని వచ్చినారు మీరు. ఇంత అన్యాయమైన ప్రభుత్వ పరిపాలన చేస్తారు మీరు. రెవెన్యూ వాళ్ళు ఏర్పాట్లు చేయమనడం, అక్కడ లోకల్లో ఉన్నటువంటి సెక్రటరీ కూడా మరి ప్రెజర్ పైన వాళ్ళు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ బస్టాండ్లో ఉండేటటువంటి వేరే ఊర్లు వాళ్ళు ఉండొచ్చు, అక్కడేం పెద్ద కరెక్ట్ నిర్ణయం రాదు. మీరు ప్రజా నిర్ణయం కోసం తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ రెగ్యులర్గా పెడతారో, ఎక్కడ పెట్టాల్సిన అవసరం ఉందో సర్పంచ్ అందరు ఉన్నప్పుడు చేయాల్సినటువంటి అంశము ఇది తొందరపాటు చర్యతో అనుభవం లేమితో ఈరోజు అక్కడ పెట్టి ఒక యువకుడిని బలి తీసుకోవడం జరిగింది. అంటే ఈ చిన్న హాస్పిటల్ ఇష్యూ శాంక్షన్ అయిన దానికి నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ వ్యాప్తంగా విశ్వవాసునామ సంవత్సర ఉగాది పండుగను ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త వస్త్రాలు ధరించి వేకోజాం నుంచే రైతులు పొలంబాట పట్టారు. ఈ సందర్భంగా పంట చేనులో పంచ పాండవులను ప్రతిష్ఠించి వ్యవసాయ పనిముట్లకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని భగవంతుని వేడుకున్నారు. అనంతరం పంట చేనులో కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సహపంక్తి భోజనాలు చేశారు. భైంసాలోని హిందూ వాహిని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ముథోల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హిందూ వాహిని ప్రతినిధులు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో ఉగాది పండుగ నూతన సంవత్సరమని, ఈ పండుగకి ఉన్న విశిష్టత మరియు ప్రతి హిందువు ఉగాది పండుగను నూతన సంవత్సరంగా జరుపుకొని నూతన కార్యక్రమాలను ఇదే రోజు ప్రారంభిస్తారని, రైతులు సైతం తమ వ్యవసాయ పంటను ఇదే రోజున ప్రారంభిస్తారని తెలిపారు. భైంసాలో ఏప్రిల్ 6న హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి శోభాయాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉగాది పచ్చడి వితరణ చేపట్టారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు హిందూ వాహిని మహిషా శాఖ ఆధ్వర్యంలో మన శివాజీ చౌక్లో శ్రీ ఉగాది పండుగ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పచ్చడి వితరణ కార్యక్రమం, పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముథోల్ శాసనసభ్యులు పవర్ రామరావు పటేల్ గారు రావడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మన నూతన సంవత్సరం ఈనాటి నుండే ప్రారంభమవుతుంది, ప్రకృతిలో మార్పు కూడా వస్తుంది. జనవరి 1 వద్దు ఉగాది ముద్ద అనే నినాదంతో హిందూ వాహిని ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా రాబోయే తరానికి నా ధర్మాన్ని చూపించే విధంగా ఈనాటి యువతరం పనిచేయాల్సిందిగా కోరుతూ, అలాగే రాబోయే ఏప్రిల్ 6 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు మన గోశాల నుండి శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా ఈ యొక్క శోభయాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ శోభయాత్రలో ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని మన యొక్క ధర్మాన్ని నలుమూలలా చాటి చెప్పే విధంగా ఇది నా
దేశంలో ధర్మంలో హిందూ యువత యొక్క సన్మార్గం వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని హిందూ యూనిటీని చూపించాల్సిందిగా కోరుతూ ఈ శోభయాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అలాగే మరొకసారి ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం సందర్భంగా శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల NHAI నిర్ణయం తీసుకుంది. ఇక తగ్గిన టోల్ రుసుములు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం, పంతంగి కేతేపల్లి మండలం, కొర్లపహాడ్, గూడూరు టోల్ ప్లాజాలున్నాయి. అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీప్లు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి ₹15, ఇరువైపులా కలిపి ₹30 తగ్గించారు. ఇక తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి ₹25, ఇరువైపులా కలిపి ₹40 తగ్గించారు. బస్సు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి ₹50, ఇరువైపులా కలిపి ₹75 వరకు తగ్గించారు. ఇక 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే దాన్ని అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు లభిస్తుంది. ఇక 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్ ధరలు అమల్లో ఉండనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో దండమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్లను జీఎంఆర్ సంస్థ 1,740 కోట్లతో BOT పద్ధతిలో 4 వరుసల రహదారిని నిర్మించింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 3 టోల్ ప్లాజాల వద్ద 2012 డిసెంబర్లో టోల్ వసూలు ప్రారంభమయ్యాయి. ఇక 2024 జూన్ 31 వరకు ఆ సంస్థ టోల్ వసూలు రహదారి నిర్వహణను పర్యవేక్షించింది. గత ఏడాది జూలై 1 నుంచి టోల్ వసూలను NHAI ఏజెన్సీల ద్వారా చేపడుతుంది. జీఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికొకసారి టోల్ రుసుములను పెంచుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు NHAI ఆధీనంలో ఉండటంతో టోల్ రుసుమును తగ్గించారు. ఇక తగ్గిన టోల్ రుసుముల ఛార్జీలు ఈ అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకొచ్చాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల NHAI నిర్ణయం. రేషన్ షాపుల్లో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ. చట్నీలో బల్లి తిని అస్వస్థతకు గురైన రెవెన్యూ కాలనీ వాసులు. శ్రీశైలం పురవీధుల్లో కన్నుల పండుగగా మల్లన్న రథోత్సవం. కూటమి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శించిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.